Very good morning to all of you. I hope that you are all doing well. Today, we'll learn the relationship between the monetary policy and inflation and money supply and the tools. అవన్నీ ఎలా వర్క్ చేస్తాయి, ఆ లింక్లు ఏమున్నాయి, అవన్నీ మనం చూసేద్దాం. ఓకే అండి, సరే. లెట్ us go ahead. CRR, as you know that CRR అంటే క్యాష్ రిజర్వ్ రేషియో. CRR ఒక quantitative tool. It's a quantitative tool used by RBI to control what? Money supply. SLR, okay, మళ్ళీ బ్యాంక్ రేట్, మళ్ళీ repo rates, మళ్ళీ రివర్స్ repo rate. These are very very important. Okay అండి, yes, okay. RBI ఇవన్నిటితో ఏం చేయాలనుకుంటుంది? మనీ సప్లై, ఓకే, ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయాలనుకుంటుంది. ఓకే, ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి? ఇంపార్టెంట్ థింగ్ దట్ యూ షుడ్ నో ఇట్. ఓకే అండి, ఎస్, ఓకే, ఫైన్. CRR. So CRR, here we will write money supply and what we have to do to control what? To control inflation. Okay Andy, yes. As you know that CRR ఒకవేళ CRR ఇంక్రీజ్ చేస్తే, మళ్ళీ ఇక్కడ కూడా ఒక డివిజన్ చేసేద్దాం మనం. దట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ టు అండర్స్టాండ్. ఓకే, ఫైన్. సో హియర్ వాట్ ఐ విల్ డూ ఇస్ I will make a very good one again. CRR. Then you have to do that also, no? Okay. I will write here only money supply and inflation. Ee rende important manaku. Okay. Now let us go ahead. CRR increase cheste money supply taggutadi. Money supply taggute inflation kuda taggutadi. Right or wrong? So remember when this point here. What to be done? ఏం చేయాలి when the inflation is high with regard to CRR? Cash reserve ratio should be, okay, in the situation of inflation, CRR should be, in the situation of inflation, CRR should be increased, decreased, both, okay, like constant పెట్టాలి, none of the above. ఏం చేయొద్దు. Okay, so that could be the question in your examination. Okay, so in CRR increase చేయాలి. CRR increase చేస్తే 4% కాకుండా మనం 10% బ్యాంక్ దగ్గర నుంచి 10% డబ్బులు తీసుకుంటే, ఓకే, బిఫోర్ 4% తీసుకుంటున్నాం. 4% తీసుకుంటే అవుట్ ఆఫ్ 100 crores 4% RBI తీసుకుంటే వాళ్ళ దగ్గర బ్యాంక్ దగ్గర 96 crores ఉంటాయి. ఓకే, whereas ఒకవేళ RBI 100 crores 10% తీసుకుంటే బ్యాంక్ దగ్గర 90 crores ఉంటాయి. ఓకే, డబ్బులు తక్కువ అయితే వాట్ విల్ హ్యాపెన్ టు ద ఇంట్రెస్ట్ రేట్ విల్ ఇంక్రీజ్. ఆ ఇంట్రెస్ట్ రేట్ కూడా రాయాలండి మనం. ఓకే, ఇది కూడా ఒక కాలం ప్రిపేర్ చేసుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాలం అండి. ఓకే, చాలా ఇంపార్టెంట్ కాలం. మనీ సప్లై, ఇంట్రెస్ట్ రేట్, ఇన్ఫ్లేషన్. మళ్ళీ సేమ్ టు సేమ్ ఫర్ డిఫ్లేషన్. ఓకే, దిస్ ఇస్ అ డబ్బా దట్ ఈస్ ఫర్ ఎవర్ ఈజ్ ఇంపార్టెంట్ టు యూ. దిస్ డబ్బా ఈజ్ చాలా ఇంపార్టెంట్ టు ఎవ్రీవన్. మంచిగా నేర్చుకోవాలి. Every question will come from this box. Money supply, interest rate and deflation. Money supply, interest rate and deflation. Okay. మళ్ళీ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? డబ్బులు మనం తక్కువ చేయాలి. డబ్బులు తక్కువ చేయడానికి పాలసీకి ఏమంటారు అంటే, మార్కెట్లో ఉన్న డబ్బులు మనం RBI తీసుకోవాలి. ఇంత డబ్బులు ఉంటే తక్కువ చేయాలి. రైట్ ఆర్ రాంగ్? ఇంత డబ్బులు ఉంటే అందరి దగ్గర, అంత ఉండద్దు మీ దగ్గర, తక్కువ ఉండాలి. సో కాంట్రాక్షనరీ మానిటరీ పాలసీ. ఓకే, ఇన్ఫ్లేషన్లో ఏం పనికి వస్తుంది? కాంట్రాక్షనరీ మానిటరీ పాలసీ అండి. వెరీ 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 ఇంపార్టెంట్. సో ఈ డబ్బా మొత్తం, ఈ బాక్స్ మొత్తం కాంట్రాక్షనరీకి మనం డెడికేట్ చేసేసినాం. రైట్,
ఎస్ ఈ బాక్స్ మనం ఎక్స్పాన్షనరీ మానిటరీ పాలసీ అండి. ఎక్స్పాన్షనరీ మానిటరీ పాలసీ, హౌ బ్యూటిఫుల్లీ దిస్ బాక్స్ ఈస్ డ్రాన్. చాలా చాలా ఇంపార్టెంట్, వెరీ 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 ఇంపార్టెంట్. యు విల్ నాట్ ఫైండ్ దిస్ ఎనీవేర్ ఇన్ ఇండియా. Okay that I can confidently say, don't mind for it. Sure. Now అదే డిఫ్లేషన్ ఉన్నప్పుడు ఆర్బీఐ ఏం చేయాలి, సిఆర్ఆర్ 4% ఉంటే 0% చేసేయాలి. ఇది ఓకే, డిక్రీజ్ చేయాలి. ఈ డిక్రీజ్ చేసే బ్యాంక్ దగ్గర డబ్బులు ఎట్లా ఉంటాయి, ఎక్కువ ఉంటాయి. బ్యాంక్ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఉంటుంది. ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఉంటే మీరు నేను అందరూ లోన్ కావాలి అని బ్యాంక్ దగ్గర అప్లై చేస్తుంటారు. అందరి దగ్గర డబ్బులు వస్తాయి, మనం వెళ్ళి కొనడం స్టార్ట్ చేస్తాం. మనం కొనడం వెళ్ళి స్టార్ట్ చేస్తాం. దానికి అర్థమైంది, డిమాండ్ పెంచుతాం మనం. వాట్ డూ వీ డూ హియర్, వీ ఇంక్రీజ్ ద డిమాండ్. Okay, with that what will happen, the prices will increase. Okay, and the manufacturers will not get what, losses. Manufacturers will not get losses and he will be happy, ఆయనకి వస్తున్నాయి అన్నమాట. ఓకే, ఎస్. సో ఇన్ కేస్ ఆఫ్ సిఆర్ఆర్ డిఫ్లేషన్ ఉన్నప్పుడు, ప్రైసెస్ తగ్గుతున్నప్పుడు, యాజ్ ఐ హావ్ టోల్డ్ యూ ద రాజు రాణి జిలేబీ అమ్ముతున్నారు. ఓకే, ఎవరు కొనట్లేదు. ఈవినింగ్ వచ్చేసరికి వాళ్ళు ఏమంటారు, ఉన్న మొత్తం స్టాక్ తక్కువలో అమ్మేద్దాం కదా రాజు అని రాణి చెప్తుంది. రాజు సరే మనం అట్లనే చేద్దాం, లేకపోతే మన దగ్గర డబ్బులు ఉండవని 1 రూపీ జిలేబీ 50 పైసలో వాళ్ళు ఇచ్చేస్తారు, లేకపోతే 10 రూపీస్లో 4 జనరల్గా వాళ్ళు ఇస్తారు, 10 రూపీస్లో 5 ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. ఓకే, ఎందుకు, ఎవరు కొనట్లేదు. సో వాళ్ళకి ప్రాబ్లమే కదా, రైట్. కాస్ట్ ఆఫ్ ఆపరేషన్ కవర్ అంటే వాళ్ళకు ప్రాఫిట్స్ ఎక్కువ ఏం రావు. మళ్ళీ వాళ్ళు ఇంకా కొత్త ఎక్స్పాన్షన్కి ఎందుకు వస్తారు, ఇంకా కొత్త జిలేబీ షాప్ ఎందుకు పెట్టుకుంటారో చెప్పండి మీరు. ఓకే, రైట్ అండి, దిస్ ఇస్ వెరీ కామన్. ఫైన్. సో డిఫ్లేషన్ ఉన్నప్పుడు సిఆర్ఆర్ ఇక్కడ మనం ఇంక్రీజ్ చేయాలి. ఓకే, ఆల్రెడీ కరెక్టే కదా, రైట్. డిఫ్లేషన్ ఉన్నప్పుడు సిఆర్ఆర్, I guess here also I have to make another point. Okay, Andy, I am not doing anything, don't worry. మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. నేను ఇంకా డీటెయిల్గా రాస్తున్నా అంతే, ఇంకేం చేయట్లేదు ఇక్కడ. ఓకే, ఇన్ఫ్లేషన్కి ఒక కాలం చేసిన, బ్యాంక్ రేట్ అన్నిటికీ ఒక కాలం చేసిన, అంతే, ఇంకేం చేయట్లేదు. ఓకే, దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ టెక్నాలజీ అండి. రివర్స్ అంటే స్మార్ట్ బోర్డ్కి ఉన్న మనకు ఫెసిలిటీస్ ఇలాంటివి ఉంటాయి. ఎప్పుడైనా మనం దానికి అటు ఇటు చేసుకోవచ్చు, అండ్ వీ కెన్ ప్రాపర్లీ మనూవర్ థింగ్స్. ఓకే అండి, ఫైన్. సో హియర్ యాజ్ వీ వర్ డిస్కసింగ్, సిఆర్ఆర్ ఏం చేయాలి, డిఫ్లేషన్ ఉన్నప్పుడు సిఆర్ఆర్ షుడ్ బి డిక్రీజ్డ్. 10% ఉంటే 5% చేసేయాలి. సిఆర్ఆర్ డిక్రీజ్ చేసి అందరి దగ్గర డబ్బులు, money supply increase means what happened to the interest rate? Interest rate decrease means what will happen to deflation will be controlled. Okay, ante automatically tick పెట్టేద్దాం. Yes, deflation control, right Andy? Yes, here also we will do that. What is this? ఓకే, సిఆర్ఆర్ ఇంక్రీజ్ చేస్తే మనీ సప్లై తగ్గుతుంది. మనీ సప్లై తగ్గితే ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువైతే చాలామంది లోన్స్ తీసుకోరు, చాలామంది తీసుకోరు, డిమాండ్ క్రియేట్ చేయలేదంటే ప్రైసెస్ ఆటోమేటిక్గా, ఓకే, మ్యానుఫ్యాక్చరర్ ప్రైసెస్ అనవసరంగా ఎక్కువ మంది అడుగుతున్నారు కాబట్టి 1 రూపీది 1.5 రూపీలో అమ్ముతున్నాడు. ఆయనకి 1 రూపీలోనే ప్రాఫిట్ వచ్చేసిందండి, కానీ డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి ఆయన ఏం చేసిండు, 1.5 రూపీలో అమ్మడం స్టార్ట్ చేసిండు. మళ్ళీ ఎవరు కొనట్లేదంటే మళ్ళీ 1 రూపీలో అమ్మడం స్టార్ట్ చేస్తాడు, అంతే, ఇంకేం లేదు. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్. మళ్ళీ కథ అట్లనే ఉంటుంది, అన్నిటికీ అదే రాయాలండి, ఇంకేం లేదు. ఓకే, ఇది ఒక డబ్బా, మీకు అర్థమైతే ఇవన్నీ అర్థమైపోతాయి. దేర్ ఇస్ నథింగ్ న్యూ ఇన్ దట్. అందరిది క్యారెక్టర్ అంతే. ఎస్ఎల్ఆర్ ఇన్ కేస్ ఆఫ్ ఇన్ఫ్లేషన్, గవర్నమెంట్ 10% కాదు 20% ఎస్ఎల్ఆర్లో డబ్బులు పెట్టండి అని చెప్తుంది. 20% మీ దగ్గర పెట్టుకోవాలి, లోన్లో ఇవ్వదంటే మనీ సప్లై అంతవరకు తక్కువ చేయాలి. సో ఎస్ఎల్ఆర్ కూడా ఇంక్రీజ్ చేయాలి. ఎస్ఎల్ఆర్ ఇంక్రీజ్ చేస్తే మనీ సప్లై డిక్రీజ్ అయితే ఇంట్రెస్ట్ రేట్ ఇంక్రీజ్ అయితే ఆటోమేటికలీ ఇన్ఫ్లేషన్ డిక్రీజెస్. మళ్ళీ అదే
ఎకనామీకి ఎక్స్పాండ్ చేయాలి, చాలామంది కొనాలి, చాలా ప్రొడక్షన్ కావాలి. సో ఎక్స్పాన్షనరీ మానిటరీ పాలసీ మనం వాడతాం. ఎక్స్పాన్షనరీ చాలామంది కొనాలి, చాలామంది దగ్గర డబ్బులు ఉండాలంటే మీరు ఇంట్రెస్ట్ రేట్ తక్కువ చేయండి. ఇంట్రెస్ట్ రేట్ తక్కువ చేయడానికి మనకు బ్యాంక్లో ఉన్న డబ్బులు ఎక్కువ కావాలి. బ్యాంక్లో ఉన్న ఇప్పుడు డబ్బులు ఎక్కువ కావాలంటే ఎస్ఎల్ఆర్ తక్కువ చేయాలి. సో ఎస్ఎల్ఆర్ హ్యావ్ టు బి డిక్రీస్డ్, money supply will increase, interest rate will decrease, and deflation could be taken care of. Deflation could be taken care of. Yes sir. Okay. Malli bank rate kuda ante. Okay, as I have told you that bank rate is a rate where the bank borrow money from RBI for long term purpose without any collateral. Without any collateral. Remember this point here. Again a very important point. Without any collateral. Bank rate lo collateral ledu. Whereas రేపో అండ్ రివర్స్ రేపో రేట్లో కొలెటరల్స్ ఇవ్వాలి. ఏదైనా మనం వాళ్ళకి మార్గేజ్గా ఇస్తేనే ఈ రెండులో ట్రాన్సాక్షన్స్ అవుతాయి. బ్యాంక్ రేట్లో బ్యాంక్ ఆర్బీఐ దగ్గర నుంచి డబ్బులు అడితే ఆర్బీఐ కొలెటరల్స్ ఏదైనా పేపర్స్ అడగవు. దే విల్ నాట్ ఆస్క్. రైట్? ఎస్ సార్, యు ఆర్ రైట్ సార్. సో బ్యాంక్ రేట్ కూడా ఎక్కువ చేయాలి. ఓకే, మళ్ళీ నేను సుజాత్ భారత్ బ్యాంక్ కదా, నేను పోయిన ఆర్బీఐ దగ్గర, సార్ నాకు కొంచెం డబ్బులు కావాలి. ఆర్బీఐ చూస్తుంది మార్కెట్లో ఇంట్రెస్ట్ రేట్ ఏం నడుస్తుంది, అంటే ఇన్ఫ్లేషన్ ఏం నడుస్తుంది అని చూస్తుంది. అరే ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువ అవుతుంది. సో ఆర్బీఐ నాకు ఏం చెప్తుందంటే, సరే సుజాత్ భారత్ బ్యాంక్కి మనం ఇంట్రెస్ట్ రేట్ 10%లో ఇద్దాం. అంటే 6%లో యాక్చువల్గా ఇస్తారు వీళ్ళు, 10% ఇస్తున్నారు. నేను ఎందుకు తీసుకుంటా అంది. మళ్ళీ 10% ఇంట్రెస్ట్ రేట్ నాకు డబ్బులు ఇస్తే నాకు హౌసింగ్ లోన్కి వాళ్ళు 7% అడుగుతున్నారు. హౌసింగ్ లోన్కి వాళ్ళకి 10%, నేను హౌసింగ్ లోన్కి 10% ఉంటే వాళ్ళు తీసుకుంటారు, అలా లోన్ దగ్గర తీసుకోరు. సో అట్లా ఏం చేస్తానంటే అప్పుడు ఏమవుతుందంటే నేను ఏమంటే ఆర్బీఐకి, సరే సార్ మీ డబ్బులు మీరు పెట్టుకోండి, నాకు అది యూజే కాదు, 10% ఎవరు తీసుకుంటారు, అవసరమే లేదు. సో నేను తీసుకోను ఆర్బీఐ దగ్గర నుంచి. నేను తీసుకోలేదంటే నేను ఎవరికి ఇవ్వలేను. నేను ఎవరికి ఇవ్వలేనంటే మనీ సప్లై తక్కువనే అయింది కదా. రైట్? ఎస్. సో బ్యాంక్ రేట్ ఇంక్రీజ్ చేస్తే ఆటోమేటికలీ మనీ సప్లై డిక్రీజ్ అవుతుంది, ఇంట్రెస్ట్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది, ఇన్ఫ్లేషన్ డిక్రీజ్ అయ్యి కంట్రోల్ అయిపోతుంది. సేమ్ బ్యాంక్ ఒకవేళ ఎకనామీకి పెంచాలి, ప్రొడక్షన్ యాక్టివిటీ పెంచాలి, అందరి దగ్గర డబ్బులు రావాలి, అందరూ డిమాండ్ క్రియేట్ చేయాలి, అప్పుడు బ్యాంక్ రేట్ ఇంట్రెస్ట్ రేట్ తక్కువ పెట్టాలి. చాలా బ్యాంక్స్ ఆర్బీఐ దగ్గర నుంచి డబ్బులు బారో చేసుకుంటారు, మనీ సప్లై ఇంక్రీజ్ అయిపోతుంది, ఇంట్రెస్ట్ రేట్ డిక్రీజ్ అయిపోతుంది, డిఫ్లేషన్ విల్ బీ కంట్రోల్డ్. రైట్ ఆర్ రాంగ్? ఎస్. రేపో రేట్ కూడా అంతే. బ్యాంక్స్ బారో మనీ ఫ్రమ్ ఆర్బీఐ అంటే ఇక్కడ కూడా బ్యాంక్ రేపో రేట్ ఇంక్రీజ్ చేస్తే మనీ సప్లై డిక్రీజ్ అవుతుంది, మనీ సప్లై డిక్రీజ్ అయితే ఇంట్రెస్ట్ రేట్ విల్ ఇంక్రీజ్, ఇంట్రెస్ట్ రేట్ ఇంక్రీజ్ అయితే ఇన్ఫ్లేషన్ డిక్రీజెస్. హియర్ ఆల్సో రేపో రేట్ షుడ్ ఇంక్రీజ్. నో, రేపో రేట్ ఆర్బీఐ తక్కువ ఇంట్రెస్ట్లో డబ్బులు ఇవ్వాలి. తక్కువ ఇంట్రెస్ట్లో డబ్బులు ఇస్తే ఆర్బీఐ బ్యాంక్స్ వాళ్ళకి కాదు, ఇక్కడ బ్యాంక్స్ రైట్ తక్కువ అయితే ఎక్కువ ఆడతారు, మనీ సప్లై ఎక్కువ అవుతుంది, ఇంట్రెస్ట్ రేట్ తక్కువ అవుతుంది, అండ్ ఎకనామీ పెరుగుతుంది. రైట్ ఆర్ రాంగ్? ఎస్, వెరీ రైట్. ఓకే, మళ్ళీ రివర్స్ రేపో రేట్ ఆర్బీఐ బారో ఫ్రమ్ బ్యాంక్స్. ఓకే, దెన్ ఆర్బీఐ బారో ఫ్రమ్ బ్యాంక్స్. ఆర్బీఐ ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఇస్తుంది అని చెప్తుంది. ఆర్బీఐ ఏం చెప్తుందంటే, నాకు సుజాత్ భారత్ బ్యాంక్కి ఆర్బీఐ నాకు అడుగుతుంది, సుజాత్ భారత్ బ్యాంక్ కొంచెం డబ్బులు కావాలి, ఇస్తారా? సార్ ఎంత ఇంట్రెస్ట్ రేట్ ఇస్తారు సార్? నాకు 6%. వద్దు సార్, నాకు బయట హౌసింగ్ లోన్లో వాళ్ళు 7-8%, ఇంకా పర్సనల్ లోన్లో 14% నడుస్తుంది, నాకు వద్దని చెప్తాను. నేను ఇవ్వను మీకు అని చెప్తా. మళ్ళీ ఆర్బీఐ ఏం చేస్తుందంటే, సరే నేను ఒక 15% ఇస్తాను. సార్ 15% ఇవ్వండి. నాకేంది, ఎందుకు ఆర్బీఐకి ఇవ్వాలి? ఓకే సరే, ఆర్బీఐ 12% ఇస్తానని చెప్తుంది. నాకెందుకు ఆర్బీఐకి 12% ఇవ్వాలని ఉంటుంది? వీళ్ళకి ఇస్తే ఎప్పుడైనా డిఫాల్ట్ అయిపోతారు. రైట్ ఆర్ రాంగ్? వీళ్ళకి ఇస్తే రిస్క్, అట్లీస్ట్ రిస్క్ ఉంది. ఆర్బీఐకి ఇస్తే నాకు రిస్కే లేదు కదా. సో 2% అటు ఇటు అయినా సరే నువ్వు ఆర్బీఐకి ఇచ్చుకొని నా క్రెడిట్ మొత్తం, నా డబ్బులు మొత్తం సేవ్ చేసుకుంటా. రైట్? సో రివర్స్ రేపో రేట్ ఇంక్రీజ్ చేస్తే, ఓకే, రివర్స్ రేపో రేట్ డిక్రీజ్ చేయాలి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, డిక్రీజ్ చేయాలి. ఆర్బీఐ తక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఇస్తే వాళ్ళెవరు ఆర్బీఐ దగ్గర నుంచి తీసుకోరు, ఆర్బీఐ దగ్గరికి. సో ఆర్బీఐ ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ పేస్తే, ఓకే, బ్యాంక్స్ గివ్ టు ఆర్బీఐ. బ్యాంక్స్ ఆర్బీఐకి ఇస్తుంది కానీ జనాలకి ఇవ్వదు. ఎందుకంటే ఆర్బీఐ
రివర్స్ రెపో రేట్లో ఎక్కువ డబ్బులు ఇస్తుంది అనమాట. రివర్స్ రెపో రేట్లో ఎక్కువ డబ్బులు ఇస్తుంది. సో రివర్స్ రెపో రేట్ ఇంక్రీజ్ అయితే ఆటోమేటికలీ మనీ సప్లై విల్ డిక్రీజ్, ఇంట్రెస్ట్ రేట్ విల్ ఇంక్రీజ్ అండ్ ఇన్ఫ్లేషన్ విల్ డిక్రీజ్. సేమ్ స్టోరీ గోస్ అండి. ఇక్కడ ఆ రివర్స్ రెపో రేట్ డిక్రీజ్ చేసి ఆర్బీఐ నేను 5% ఇస్తా అని చెప్తే బ్యాంక్ వాళ్ళు ఆర్బీఐకి డబ్బులు ఇవ్వరు. సార్ మీకు ఇవ్వం సార్, వేరే వాళ్ళకి ఇచ్చుకుంటామని చెప్తారు అట్లా. అందువల్ల ఇక్కడ మనీ సప్లై ఇంక్రీజ్ అండ్ ఇంట్రెస్ట్ రేట్ డిక్రీజ్, డిఫ్లేషన్ control. Remember this, all these important ingredients that I have written here, there are very good relations with regard to every other quantitative tools, and how this will work during the contractionary monetary policy, expansionary. I have already told you in my previous lecture with regard to various synonyms, various terminologies associated with contractionary and also the expansionary monetary policy. Right. Please take a note of everything, take a screenshot. I have just moved here, it is very important. Okay. How quantitative tools, exam లో మీకు ఒకవేళ how quantitative tools will help to control inflation అంటే ఈ సినారియోస్ మొత్తం రాయాలి. సినారియో 1 CRR, సినారియో 2 SLR, సినారియో 3 బ్యాంక్ రేట్, సినారియో 4 రేపో రేట్, సినారియో 5 రివర్స్ రేపో రేట్. ఇలా మీరు ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంక్రీజ్ డిక్రీజ్ ఎక్సెట్రా ప్రతి దానికి ఒక ఫ్లో చార్ట్గా రాసుకుంటే ఏమవుతుందంటే సార్ అన్నీ ఒకటే కదా సార్ అంటే అన్నీ ఒకటే ఉంటే కూడా విడివిడిగా రాయాలి అంతే. బికాస్ ద కాన్సెప్ట్స్ ఆర్ డిఫరెంట్. ద వే ఆఫ్ అల్టిమేట్లీ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయాలంటే ఇదే అవుతుంది కదా, మళ్ళీ వేరే విధంగా ఇట్లా అవుతుంది అవ్వదు. కానీ కాన్సెప్ట్స్ ఆర్ ఇంపార్టెంట్ హియర్. ఎవ్రీ టూల్ ఈజ్ హ్యావింగ్ వాట్ డిఫరెంట్ నేచర్ ఉంది ఇక్కడ. ఫైన్. Then we are having another quantitative tool that is called as what? Marginal standing facility. Called as what? Marginal standing facility. What is a marginal standing facility? Marginal standing facility is also a tool to satisfy cash crunch of banks. Okay, when banks are in dire need of ఫండ్స్, చాలా ఇంపార్టెంట్ ఉంది. బ్యాంక్స్ వాళ్ళకి డబ్బులు కావాలి, వాళ్ళు నడిపించడానికి డబ్బులు లేవు వాళ్ళకి. అలాంటి సిచ్యువేషన్లో ఇంకొక టూల్ క్రియేట్ చేసింది ఆర్బీఐ. సో ఇది క్వాంటిటేటివ్ టూల్స్లో అంటే ఇది ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి యూజ్ చేయరు, ఇది బ్యాంక్కి హెల్ప్ చేయడానికి యూజ్ చేస్తారు. ఓకే, దో ఇట్ ఈస్ ఆల్సో గివెన్ ఆన్ ఇంట్రెస్ట్ రేట్లోనే ఇస్తారండి, ఇంట్రెస్ట్ రేట్లోనే ఇస్తారు. ఇక్కడ కూడా ఎక్కువ తక్కువ చేస్తే పర్వాలేదు, కానీ జనరల్గా ఇది వాడరు. ఓన్లీ 2 ఇంపార్టెంట్ రేట్స్ వాడతారు టు కంట్రోల్ ఇన్ఫ్లేషన్, రేపో అండ్ రివర్స్ రేపో అంతే. వెన్ బ్యాంక్స్ ఆర్ ఇన్ డైర్ నీడ్ ఆఫ్ ఫండ్స్, ఓకే, దిస్ ఫెసిలిటీ ఈస్ క్రియేటెడ్. MSF will come into existence. Okay, fine. The interest rate of MSF is generally more than 1% of repo rate. Repo rate plus 1. Repo rate ఏం నడుస్తుంది +1 ఎక్కువ ఇస్తారు ఇక్కడ ఎక్కువ ఇస్తారు. ఎందుకంటే మీకు ఆల్రెడీ బ్యాంక్ రేట్లో డబ్బులు ఇచ్చినా, మీకు ఆల్రెడీ రేపో రేట్లో డబ్బులు ఇచ్చినా, మళ్ళీ మీ దగ్గర డబ్బులు లేవని మీరు నా దగ్గర వస్తున్నారంటే మీరు ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఇవ్వాలి. అందుకే ఎంఎస్ఎఫ్లో బ్యాంక్స్ ఎప్పుడైనా డబ్బులు అడితే ఆర్బీఐకి వాళ్ళు కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ పెడతారు, జనరల్గా +1%. రేపో రేట్ 5% నడిస్తే ఓకే, ఎంఎస్ఎఫ్ 6% అనమాట, +1. That is called as MSF. MSF full form is marginal standing facility. ఒక బ్యాంక్ మార్జిన్ దగ్గర ఉంది, నడిపించడానికి డబ్బులు లేదు, అప్పుడు కొంచెం కింద పడుతున్న బ్యాంక్కి కొంచెం స్టాండింగ్, అరే భయ్ నిలబడరు భయ్ అని, అది నిలబడడానికి ఒక స్టాండింగ్ ఫెసిలిటీ క్రియేట్ చేసిండు. స్టాండింగ్. ఓకే, రైట్. నౌ we are having another important tool that is called as what? Cash management bills అండి. Cash management bills. Okay, that is also, this particular bills were introduced in the year 2010. Okay, introduced by RBI only. Objective is that government దగ్గర, if the government has mismatch with respect to
రెవెన్యూస్ అండ్ ఎక్స్పెండిచర్. గవర్నమెంట్ దగ్గర రెవెన్యూస్ తక్కువ వస్తున్నాయి, గవర్నమెంట్ దగ్గర నుంచి ఎక్స్పెండిచర్స్ ఎక్కువ ఉన్నాయి. సో రెవెన్యూస్ తక్కువ, ఎక్స్పెండిచర్స్ ఎక్కువ ఉన్నప్పుడు గవర్నమెంట్ దగ్గర క్యాష్ క్రంచ్ ఉందన్నమాట. గవర్నమెంట్ దగ్గర ఏముంది? క్యాష్ క్రంచ్ ఉంది, మిస్ మ్యాచ్ ఉంది. ఓకే, కానీ డబ్బులు మాత్రం స్పెండ్ చేయాలి, ఎక్స్పెండిచర్స్ గవర్నమెంట్కి ఉన్నాయి కానీ డబ్బులు మాత్రం లేదు. అప్పుడు గవర్నమెంట్ ఆర్బీఐకి ఏం చెప్పిందంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్, ఓకే, RBI will sell government securities on its behalf. Okay, bank ante the government of India will print some bonds, some currency, some securities like that, and RBI ki istadi, RBI idi amutadi. Okay, ante banks vallaki, NBFC vallaki evarikaina RBI will sell this on behalf of the government. RBI will sell the government securities on behalf of it. Okay, in order to solve what? Short term mismanagement with respect to what? Revenue and expenditure. Ante short term ante within 1 year. Generally MSFs are given before 91 days. Okay, they are just like akin to treasury bills లాగానే ఉంటాయి. ట్రెజరీ బిల్స్ ఈ కాన్సెప్ట్ మనం చదువుకుందాం కానీ ఇక్కడ మీరు రాసుకోండి. You just write here what is treasury bill, that is more than enough. 91 days akin to what? Okay, treasury bills అంటే గవర్నమెంట్ ఓన్లీ 91 days వరకే బాండ్ ఇష్యూ చేస్తుంది, గవర్నమెంట్ సెక్యూరిటీ ఇష్యూ చేస్తుంది. అంటే వాళ్ళకు ఒక 3 months వరకు కొంచెం అటు ఇటు అయిపోయింది, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎక్కువ తక్కువ అయిపోయింది. అందుకే వాళ్ళు ఏం చేసిందంటే 91 days మెచ్యూరిటీయే అలాంటి బాండ్సే ప్రింట్ చేసి అలాంటి బాండ్సే అమ్మారు. ఓకే, 91 days తర్వాత యూ విల్ గెట్ యువర్ మనీ అండ్ ఎక్స్ట్రా మనీ మీకు వచ్చేస్తుంది అండ్ బాండ్ గవర్నమెంట్ తీసుకుంటుంది. సో రిమెంబర్ వన్ పాయింట్ హియర్, విత్ ఇన్ ఫిజికల్ ఇయర్లోనే ఇది ఇచ్చేస్తారు అన్నమాట. Okay, that's why they will not form a part of what? Fiscal. They will not form a part of what? Budget. Budget లో దీనికి అలొకేషన్స్ ఇవన్నీ ఏమి ఉండవు. ఎందుకు ఉండవు అంటే బడ్జెట్ అంటే 91 daysలోనే ఇది తీసుకోవడం ఇంకా మళ్ళీ ఇచ్చేయడం జరిగిపోతుంది. దట్స్ వై దే డోంట్ కన్స్టిట్యూట్ ద పార్ట్ ఆఫ్ వాట్? బడ్జెట్ అలొకేషన్ ఇట్ సెల్ఫ్. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ క్యాష్ మేనేజ్మెంట్ బిల్స్ అండి. రైట్, నౌ ఒక కాన్సెప్ట్ ఉంది దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? బేస్ రేట్. Okay, the interest rate below which banks are not allowed give the loans. Ante, banks are not allowed to give the loans. The rate below which banks are not allowed to give the loans. SBI చాలా పెద్ద బ్యాంక్. ఓకే, SBI చెప్తుంది నేను పర్సనల్ లోన్ 10%లో ఇస్తా, హౌసింగ్ లోన్ 6%లో ఇస్తా. ఓకే, వెరాజ్ కోటక్ మహీంద్రా చిన్న బ్యాంక్, వాళ్ళు అంతా ఇవ్వలేరు, వాళ్ళు ఒక 12%, ఒక 8%లో ఇస్తా అన్నారు. ఇంకొక చిన్న బ్యాంక్ కెనరా బ్యాంక్, వాళ్ళు ఏమన్నారంటే నేను 13%లో ఇస్తా, మళ్ళీ ఇది 9%లో ఇస్తా. ఇప్పుడు ఏమవుతుందంటే అందరూ పెద్ద బ్యాంక్ దగ్గరే పోతారు. ఎందుకు? వీళ్ళు ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ మనకు ఎక్కువ బెనిఫిట్ ఇస్తున్నారనమాట. రైట్ ఆర్ రాంగ్? సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? ప్రిడేటర్ ప్రైసింగ్. అంటే కస్టమర్కి మన దగ్గర అట్రాక్ట్ చేయడానికి ఇలాంటి ఇంట్రెస్ట్ రేట్ పెట్టిండ్రు అనమాట ఎస్బీఐ వాళ్ళు. ఎందుకంటే చాలా పెద్ద బ్యాంక్, కొంచెం లాసెస్ కూడా బేర్ చేసుకోవచ్చు, మళ్ళీ కస్టమర్ వచ్చిన తర్వాత ప్రాఫిట్ తీసుకోవచ్చు అనమాట. ఓకే, సో ద బిగ్ బ్యాంక్స్ విల్ డూ దిస్ కైండ్ ఆఫ్ స్టఫ్. ప్రిడేటర్ ప్రైసింగ్ చేస్తారు ఇంట్రెస్ట్ రేట్కి. ప్రిడేటర్గా, ఒక ప్రిడేటర్ అంటే అందరికీ తినేయడం అలాంటి ప్రైసింగ్ చేస్తారనమాట పెద్ద బ్యాంక్. ఎందుకంటే దే కెన్ విత్స్టాండ్ వాట్? లాసెస్ ఆల్సో. కానీ ఈ చిన్న బ్యాంక్స్ దే కెనాట్ విత్స్టాండ్ లాసెస్. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ వీళ్ళది ఇంట్రెస్ట్ రేట్ కొంచెం ఎక్కువ ఉంటుంది, వాళ్ళ ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఉంటుంది. కానీ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే, ఆర్బీఐ ఏం చెప్పిందంటే దిస్ ఈజ్ నాట్ fair competition, because you are a big bank, you can stand losses, but they cannot stand losses. So I will fix a interest rate. ఆ ఇంట్రెస్ట్ రేట్ తర్వాతనే మీరు ఇంట్రెస్ట్ రేట్ ఎంతైనా పెట్టుకోండి. సో ఆర్బీఐ విల్ సే దట్ 8% కంటే కింద ఎవరు ఏ బ్యాంక్ అయినా సరే ఇంట్రెస్ట్ రేట్ పెట్టద్దు. ఓకే, సో విత్ దట్ వాట్ హ్యాపెన్ ఇస్ అందరికీ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ వచ్చేస్తుంది.
ఓకే, నోబడీ కెన్ డూ ప్రెడేటర్ ప్రైసింగ్. ఎందుకంటే ఈ 8% జనాలు కూడా ఓకేగా ఉంటుంది, దానికంటే తక్కువ అంటే ఇంకా మంచిగా ఉంటుంది, కానీ 8% అందరికీ ఓకేగా ఉంటుంది అనమాట. ఓకే, అంటే ఎస్బీఐ 8 పెడితే నడుస్తుంది, వాళ్ళకి ప్రాఫిట్స్ వస్తాయి. కెనరా బ్యాంక్ కూడా 8% పెడితే కూడా నడుస్తుంది, వాళ్ళకి ప్రాఫిట్ వస్తాయి. బేస్డ్ ఆన్ ది లోకల్ కండిషన్స్ ఎక్సెట్రా, బేస్డ్ ఆన్ ది అవైలబుల్ మనీ సప్లై ఎక్సెట్రా, డిమాండ్ ఎక్సెట్రా, గవర్నమెంట్ ఆర్బీఐ విల్ క్యాలిక్యులేట్ అండ్ ఫిక్స్ ఏ ఇంట్రెస్ట్ రేట్. ఈ రేట్ కంటే బిలో నో బ్యాంక్ షుడ్ లెండ్ వాట్ లోన్స్. ఓకే, జనరల్గా మీరు చూస్తూ ఉంటారు, ఇఫ్ ఎట్ ఆల్ యూ హ్యావ్ గోన్ ఫర్ టేకింగ్ లోన్స్, వాళ్ళు ఏం చేస్తారంటే సార్ హౌసింగ్ లోన్ 6% ప్లస్ 2.5% ఇట్లా ఇస్తారు, ఎడ్యుకేషన్ లోన్ 7% ప్లస్ 1.5% అట్లా. సో జనరల్గా దీస్ ఆర్ కాల్డ్ యాజ్ వాట్ బేస్. ఓకే, దీస్ ఆర్ కాల్డ్ యాజ్ వాట్ బేస్. ఓకే, అండ్ దిస్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్ స్ప్రెడ్ అంటారు దీనికి, వి కాల్ ఇట్ యాజ్ స్ప్రెడ్. అంటే బేస్ రేట్ ఎంత అంటే ఆర్బీఐ ఇచ్చిన రేట్ ఎంత ప్లస్ మేము మీకు హౌసింగ్ లోన్ ఎంతలో ఇస్తాం, మీరు ఎడ్యుకేషన్ లోన్ ఎంతనే ఇస్తామని, దట్ ఈస్ స్ప్రెడ్. దిస్ ఈజ్ ది నార్మల్ బేస్ రేట్. ఎవరు దీనికంటే ఎక్కువ ఇంట్రెస్ట్లో ఇవ్వలేరు లోన్స్. ఇది బేస్డ్ ఆన్ ది మార్కెటింగ్ కెపబిలిటీస్ ఆఫ్ ది బ్యాంక్. 2.5%లో ఇవ్వచ్చు, బ్యాంక్ ఎడ్యుకేషన్ లోన్ 1.5లో ఇవ్వచ్చు, వాళ్ళ ఇష్టం అనమాట. ఏ బ్యాంక్ ఎక్కువ మంచిగా కాస్ట్ ఎఫెక్టివ్ ఉంటుంది, ఏ బ్యాంక్ ఎక్కువ మంచిగా టెక్నాలజీస్ వాళ్ళ దగ్గర ఉంటాయి, వాళ్ళు అలా పెట్టుకుంటారు. ఇది పెట్టుకోవచ్చు పర్వాలేదు, కానీ ఇది మాత్రం యూ కెనాట్ డిక్రీజ్. సో దిస్ ఈస్ కాల్డ్ as base rate, and anything with respect to the base rate is called as what? Spread. Is called as what? Spread. Remember this point. Right. Now we will discuss about the very important. Today we will discuss about again a very important tools that are qualitative tools. What are those? Qualitative tools. First, margin requirement. Very, very important. Margin requirement. Yes. Mr. X went to SBI. Sir, నాకు లోన్ కావాలి. ఓకే, SBI అడుగుతుంది ఎంత, ఆయన ఏమంటాడు 10 lakhs కావాలి సార్. ఓకే, 10 lakhs కావాలి కదా. మళ్ళీ ఎస్బీఐ మిస్టర్ ఎక్స్కి అడుగుతుంది, ఏం పెడుతున్నారు, గోల్డ్ ఇస్తున్నారా, ఇల్లు పేపర్స్ ఇస్తున్నారా? నో. మిస్టర్ ఎక్స్ ఏమంటాడంటే నో సార్, నో. మరి ఎట్లా ఇవ్వాలి లోన్? డబ్బులు తీసుకున్న తర్వాత బిజినెస్ నడవాలి, లేదంటే ఎవరు బాధ్యత, హూ ఇస్ రెస్పాన్సిబుల్ అని ఎస్బీఐ అడిగింది. కాదు సార్, గవర్నమెంట్ ముద్రా స్కీమ్ స్టార్ట్ చేసింది కదా సార్, ముద్రా స్కీమ్. ఓకే, ఆ ముద్రా స్కీమ్లో నాకు కావాలి సార్ లోన్ అని మిస్టర్ ఎక్స్ చెప్తాడు. చెప్తే ఎస్బీఐ చెప్తుంది, అచ్చా ముద్రాలో కావాలి, నేను ఇస్తా అని చెప్తుంది. ఓకే, నేను ఇస్తానని చెప్తుంది, బికాజ్ ఇవ్వాల్సిందే, ముద్రాలో వచ్చిన వాళ్ళకి ఇవ్వాల్సిందే. ఓకే, ఈ ప్రాసెస్ అయిపోయింది. ఇప్పుడు ఒక కండిషన్ ఉంది ఇక్కడ, ముద్రాలో కూడా ఒక కండిషన్ ఉంది. ఏముందంటే 10 lakh rupees ఎవరైనా లోన్ అడిగితే వాళ్ళు మినిమం 10% వాళ్ళు వేయాలి, 10% మినిమం వాళ్ళు వేయాలి. సో నేను 1 lakh rupees ఎస్బీఐకి ఇచ్చి నా అకౌంట్లో డిపాజిట్ చేస్తే ఎస్బీఐ ఏం చేస్తుందంటే దీనిలో 9 lakh rupees పెట్టి, ఓకే 9 lakh rupees పెట్టి 10 lakh rupees నాకు డీడీ ఇస్తుంది, 10 lakh rupees నాకు డీడీ ఇస్తుంది. ఇంకా అట్లా ఇవ్వదు. సార్ ఏం బిజినెస్ చేయాలనుకుంటున్నారు సార్ అని అడుగుతారు. సార్ నాకు ఒక T1 అకాడమీ లాగా ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఎస్టాబ్లిష్ చేయడం ఉంది. సరే మీరు మరి అన్ని ఎక్స్పెన్సెస్ ఏమున్నాయి తీసుకురండి అని వాళ్ళు అడుగుతారు ఎస్బీఐ వాళ్ళు. సో నేను మొత్తం ఏం చేస్తా అంటే కోటి దగ్గర వెళ్తా, అక్కడ కెమెరాస్ ఉంటాయి కదా, కెమెరా షాప్స్కి వెళ్ళి 1 lakhలో ఒక 4-5 కెమెరాస్ మొత్తం రాపిచ్చేసి, ఓకే అన్నీ తప్పు రాపిచ్చేసి ఆ బిల్ మాత్రం ఎస్బీఐకి ఇస్తా. సార్ చూడండి సార్, నాకు ఇవన్నీ ఖర్చులు ఉన్నాయి, నాకు 10 lakhs కావాలి. వాళ్ళు డాక్యుమెంటేషన్ కోసం పెట్టుకుంటారు, ఆయన బిజినెస్ కరెక్టే ఉందా, ఆయన జిఎస్టీ నెంబర్ ఉందా, ఆయన పేరు ఉంది, ఓకే ఇంత డబ్బులు కావాలి, కరెక్టే ఉంది, ఓకే 10 lakhs మీకు ఇస్తాను. ఎస్బీఐ చెప్తుంది 1 lakh మీరు పెట్టండి. అంటే మార్జిన్ ఎంత పర్సంటేజ్ మీరు పెట్టాలి, దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్ మార్జిన్. 10% ఈజ్ ద మార్జిన్, 10% ఈజ్ ద
మార్జిన్. సో నేను 1 lakh పెట్టేస్తే వాళ్ళు నాకు 9 lakhs ఇస్తారు. మళ్ళీ నేను ఎస్టాబ్లిష్ అయిన తర్వాత వాళ్ళు అంటారు నాకు సార్ పిక్చర్స్ అవన్నీ పంపించండి, ఫొటోస్ పంపించండి అంటారు. వాళ్ళు కూడా విజిట్ చేస్తారు, మీ ప్లేస్కి విజిట్ చేసి నిజంగానే ఆయన పాటలు చెప్తున్నాడా లేకపోతే ద్రోహం చేసిండా అని. ఎండ్ యూస్ అంటే డబ్బులు ఎండ్గా ప్రాపర్గా యూజ్ అయినాయా లేదా అది కూడా ఇన్స్పెక్షన్ జరుగుతుంది. మీకు ఏం లేకుండా, కొలేటరల్ లేకుండా, ఇల్లు పేపర్ లేకుండా, గోల్డ్ లేకుండా వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు వచ్చి నిజంగా చూస్తారు మీరు నిజంగా చేస్తున్నారా లేదా. కానీ ఒకవేళ మీకు బ్యాంక్ మేనేజర్ తెలిసి ఉంటే ఆయన రాడు, ఆయన పిలవడు. ఓకే, చిన్న చిన్న లోన్స్కి 5 lakh rupees లోన్స్కి ఎవరు ఇన్స్పెక్షన్ చేయలేరు, ఆయన లైట్ తీసుకుంటారు. బ్యాంక్ మేనేజర్ తెలియలేదనుకోండి, మంచి రిలేషన్స్ లేదనుకోండి, ఓకే, తర్వాత మీకు వాళ్ళు వచ్చి చూస్తారు. దట్ ఈస్ అనదర్ విషయం. ఓకే, బట్ మినిమం హియర్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ లోన్ దొరుకుతుంది. మార్జిన్ రిక్వైర్మెంట్ అంటే మీరు 110% ఇవ్వాలి. 10 lakhకి 10% ఎంత? 1 lakh. 1 lakh రూపీ నేను నా అకౌంట్లో పెడితే ఎస్బీఐ వాళ్ళు అందులో 9 lakh rupees ఇచ్చి నాకు ఎక్కడి నుంచి కొన్నా నేను ఇవన్నీ వాళ్ళకి డీడీస్ ఇస్తాయి. ఓకే, క్రోమా బజాజ్ ఎలక్ట్రానిక్స్లో 4 lakh rupees కెమెరా తీసుకున్నాడు. బజాజ్ ఎలక్ట్రానిక్స్ మీద ఒక చెక్. మళ్ళీ ఏంటంటే ఏసీ దగ్గర ఒక 2 ఏసీస్ తీసుకున్నాం కదా, అక్కడ ఒక 2 ఏసీస్కి చెక్. ఇలా నేను ఎక్కడెక్కడి నుంచి ఇవి అన్నీ కొంటా అని చెప్పినాను. అక్కడ నుంచి నేను ఏం చేసిన అంటే వాట్ ఐ సెడ్ ఇస్ ద బిల్ వాళ్ళు వాళ్ళకే డీడీ వాళ్ళకే చెక్ ఇచ్చారు. కానీ నేనేం చేసిన, నేను ఒక నా ఫ్రెండ్ వాళ్ళది కంపెనీ ఉంది, ఒక బేకరీ ఉంది, వాడు ఎప్పుడో 2 years బ్యాక్ ఒక జిరాక్స్ షాప్ లేకపోతే ఒక డిటిపి షాప్ లేకపోతే ఒక బేకరీ ఓపెన్ చేసి ఆయన ఒక రిజిస్టర్ చేసుకున్నాడు. నేనేమన్నా అంటే అరే సురేష్ నాకు నీ జిఎస్టీ నెంబర్ ఇవ్వరా, నీ కరెంట్ అకౌంట్ నడుస్తుందా అంటే నడుస్తుందిరా నా కరెంట్ అకౌంట్. సరే, అందులో నీకు మొత్తం నీ దగ్గరే కొన్నానని నేను చెప్పేస్తాను బ్యాంక్కి, నువ్వు నాకు ఒక బిల్ ఇస్తావా అంటే ఆయన దగ్గర బిల్ 100 ఉంటాయి, ఆయన ఒక బిల్ ఇచ్చేస్తాడు. ఇచ్చేస్తే ఏంటంటే ఆయన పేరు మీద 10 lakhs డీడీ ఇష్యూ అవుతుంది. ఓకే, డీడీ ఇష్యూ అయితే మన సురేష్ ఏం చేస్తాడు, నా ఫ్రెండే కదా, మొత్తం డబ్బులు నాకు ఇచ్చేస్తాడు, నా దగ్గర హార్డ్ క్యాష్ వచ్చేసింది కదా. ఇంకా దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్ డన్ ఇన్ ద మార్కెట్. సరే, కానీ దట్ ఈస్ ప్రాక్టికల్గా అలా అవుతుంది. కానీ మనకు ఇక్కడ ఇంపార్టెంట్ ఏముందంటే మార్జిన్ రిక్వైర్మెంట్. ఎంత మార్జిన్ కన్జ్యూమర్ బేర్ చేయాలి? 10% కన్జ్యూమర్ బేర్ చేయాలి. అంటే లోన్ బారోవర్ ఎంత బేర్ చేయాలి? 10%. లెట్ సపోజ్ ఈ 10%కి గవర్నమెంట్ ఏం చెప్పిందంటే 30% మార్జిన్ రిక్వైర్మెంట్ అడగండి అని ఎస్బీఐకి చెప్పింది అనుకోండి. 10 lakh rupeesలో 3 lakhs నాకు ఏమంటున్నారు, 10 lakh rupeesలో 3 lakhs నాకు ఏమంటున్నారు, అప్పుడు నేను లోన్ తీసుకుంటానా? నో. 1 lakh ఉంటే అటు చేసి ఇటు చేసి ఎవరి దగ్గర నుంచి అడిగి నేను తీసుకోవచ్చు. కానీ అదే 1 lakhకి నో మీరు 3 lakh ఇవ్వండి, మేము 7 lakh ఇస్తామని చెప్తే, మార్జిన్ కొంచెం పెంచితే నేను తీసుకుంటానా లోన్? నేను తీసుకోను, నేను ఇంటికి వచ్చేస్తా. ఓకే, సో మనీ సప్లై ఎక్కువ అయ్యేది ఒకవేళ 10% ఉంటే. మనీ సప్లై ఏమైంది, ఇప్పుడు తక్కువ అయిపోయింది. ఎందుకంటే 30% 3 lakhs ఇచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది అయిపోతారు. అవుట్ ఆఫ్ 100 అప్లికేషన్స్ ముద్రాలో పెట్టిన వాళ్ళలో 30% వాళ్ళు 3 lakhs అటు ఇటు చేసి ఎస్బీఐకి ఇవ్వచ్చు. కానీ 70 people cannot arrange the 3 lakhs and they cannot give it. So in that also money supply somehow margin requirement quantity ఇక్కడ కాదు, క్వాంటిటీ మీద అడ్రస్ చేయట్లేదు ఇక్కడ. ఓకే, వేస్ క్వాంటిటేటివ్ టూల్స్లో క్వాంటిటీ మీద వాల్యూమ్ మీద అడ్రస్ చేసిండ్రు, ఇక్కడ అలా అడ్రస్ చేయలేదు. ఏం అడ్రస్ చేసిండ్రు? మార్జిన్, ఒక క్వాలిటీ విధంగా, ఒక మంచి విధంగా మనీ సప్లై తక్కువ చేసిండ్రు. మార్జిన్ రిక్వైర్మెంట్ ఎక్కువ చేసి మనలాగా లోన్ నేను మాత్రం 3 lakhs నేను ఇవ్వలేను సార్, వద్దు సార్ మీ లోన్ 3 lakhs అంటే చాలా ఇష్టమని వచ్చేస్తాం. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ మార్జిన్ రిక్వైర్మెంట్. దిస్ ఈస్ ఆల్సో వెన్ మార్జిన్ రిక్వైర్మెంట్ ఇంక్రీజెస్. When margin requirement increases, automatically money supply decreases, inflation will come down. Margin requirement ki deenki relation. Okay, now next point andi, the second one, loan to asset value. Okay, loan to asset value. ఓకే, ఇప్పుడు ఆర్బీఐ ఏం చేస్తుందంటే జనరల్గా సుజాత్ సార్ దగ్గర ఒక ఇల్లు ఉంది, సార్కి డబ్బులు కావాలి, సార్ రిక్వైర్స్ వాట్, సార్ రిక్వైర్స్ మనీ, అవసరం పడేది డబ్బులు కావాలి. సార్ దగ్గర ఏం లేదు, ఒక ఇల్లుయే ఉంది.
ఆ ఇల్లు వాల్యూ 1 crore ఉందండి. ఆ ఇల్లు వాల్యూ 1 crore ఉంది. ఇప్పుడు సార్ కూడా ఏం చేసిరంటే యాక్సిస్ బ్యాంక్ దగ్గర వెళ్ళిండ్రు. యాక్సిస్ బ్యాంక్ దగ్గర వెళ్ళినా నేను, బికాస్ నా అకౌంట్ అక్కడే కదా, యాక్సిస్ బ్యాంక్ దగ్గర వెళ్ళినా. యాక్సిస్ బ్యాంక్ దగ్గర వెళ్ళి ఏమన్నా అంటే నాకు లోన్ కావాలి, ఒక 1 crore రూపీస్ ఆఫ్ లోన్ కావాలి, ఎందుకంటే నా దగ్గర 1 crore రూపీస్ ఆఫ్ ఇల్లు ఉంది అసెట్. ఎస్బీఐ వాళ్ళు అంటే యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారంటే నా ఇంటి దగ్గర వస్తారు, నా ఇంటి పాష్ ఏరియాలో ఉందా లేదా చూసుకుంటారు. నిజంగా ఆయన సుజాత్ సార్ ఏమంటున్నారు 1 crore ఉంది అని చెప్తున్నారు ఇల్లు వాల్యూ. నిజంగా ఆ ఇల్లు వాల్యూ 1 crore ఉందా లేదా అని వాళ్ళు వచ్చి చూసుకుంటారు. చూసుకొని ఏమంటారంటే సార్ కరెక్టే, మీ ఇల్లు వాల్యూ 1 crore, వీఆర్ రెడీ టు గివ్ అంటారు. వీఆర్ రెడీ టు గివ్. కానీ 1 crore 1 crore ఇవ్వలేం సార్, ఒక 80 lakhs ఇస్తామంటారు. 80 lakhs ఇస్తాం. ఓకే, 80 lakhs ఇస్తా అంటారు, 90 lakhs ఇస్తా అంటారు. లెట్ సపోజ్ 90 పెట్టుకో, 90 lakhs ఇస్తా అన్నారు. సో లోన్ టు అసెట్ వాల్యూ ఎంత 1 crore, కానీ లోన్ ఎంత ఇస్తా అంటున్నారు 90 lakhs ఇస్తా అంటున్నారు. ఓకే, నేను ఓకే అని చెప్పేస్తా. సపోజ్ ఈ లోన్ టు అసెట్ వాల్యూ ఇంకా డిక్రీజ్ చేస్తే ఇంకా యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు ఏమన్నారంటే సార్ మాకు ఆర్బీఐ నుంచి గైడ్లైన్స్ వచ్చినాయి సార్, ఎవరైనా 1 crore రూపీస్ అసెట్ మార్ట్గేజ్లో పెడితే, అంటే మా దగ్గర పెట్టి లోన్ తీసుకోవాలనుకుంటే వాళ్ళకి 40% ఇవ్వమన్నారు సార్. 40% 50% ఇవ్వమన్నారు. అంటే మీకు 50 lakhs దొరుకుతుంది సార్ డబ్బులు. అంటే అలాంటి సిచ్యువేషన్లో నేను ఇల్లు పేపర్స్ పెట్టి డబ్బులు తీసుకుంటానా? నా రిక్వైర్మెంట్స్ 90 lakhs 1 crore ఉంటే బ్యాంక్ వాళ్ళు నాకు 50 lakhs ఇస్తా అంటున్నారు ఆ ఇల్లు పేపర్ తీసుకొని. సో విల్ ఇట్ రియలీ మేక్ మీ టు గో అండ్ గివ్ మై పేపర్స్? ఓకే, నాకు ఏదైనా ఇంట్రెస్ట్ కలుగుతుందా అట్లా ఉంటే? ఓకే, ఇట్స్ నాట్ పాసిబుల్, రైట్? సో దిస్ ఈజ్ ఆల్సో వాట్ ఆర్బీఐ గైడ్లైన్స్. ఇక్కడ వాల్యూమ్ ఇంకా క్వాంటిటీ గురించి ఆలోచించట్లేదు. వీఆర్ నాట్ టార్గెటింగ్ క్వాంటిటీ ఆర్ వాల్యూమ్ ఆఫ్ ది మనీ సప్లై, వీఆర్ యాక్చువల్లీ టార్గెటింగ్ వాట్ అనదర్ మెథడ్స్. మళ్ళీ ఒక క్వాలిటేటివ్ మెథడ్స్ టార్గెట్ చేసినాం మనం ఇక్కడ. ఓకే, లోన్ టు అసెట్ వాల్యూ ఆర్బీఐ అన్ని బ్యాంక్స్కి చెప్పేస్తుంది. 50 lakhs ఉన్న అసెట్కి మీరు 20 lakhs ఇవ్వండి, 1 crore ఉన్న అసెట్కి మీరు 50 lakhs ఇవ్వండి, దానికంటే ఎక్కువ ఇవ్వద్దని చెప్తారు. అలా చేస్తే చాలా అవసరం ఉన్న వాళ్ళు 50 lakhs తీసుకుంటారు, ఇంకా చాలామంది అరే లైట్ అని వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళకు కావాల్సినది రిక్వైర్మెంట్ 90 lakhs ఉంది, మీరు ఇస్తున్నారు ఎంత 50 lakhs. దట్ ఈజ్ వాళ్ళకి హెల్పే కాదు, that will not help them. That's why this particular loan to asset value will also fail. Remember this point. Okay, so next manaku emundante third one, we are having the third one, selective credit control. Selective credit control అంటే ఏంటంటే, సపోజ్ మన కంట్రీలో చాలా సెక్టార్స్ ఉన్నాయి. ఒకటి ఆటోమొబైల్ సెక్టార్ ఉంది, ఇంకొకటి ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్, అంటే టొమాటో సాస్, మ్యాగీ ఇవన్నీ ఉన్నాయి. దట్ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీ ఈజ్ కాల్డ్ యాజ్ వాట్? ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ చెప్తాం మనం, రైట్ ఆర్ రాంగ్? ఎస్. ఓకే, తర్వాత ఇక్కడ ఎంటర్టైన్మెంట్ సెక్టార్ కూడా ఉంది, తర్వాత జిమ్ కూడా ఉంది, అంటే స్పోర్ట్స్ లేట్, రైట్. ఇప్పుడు ఏముందంటే వాట్ హ్యాపెండ్ హియర్ ఈస్, ఆటోమొబైల్ సెక్టార్లో 2-wheeler 4-wheeler ప్రైసెస్ ఎక్కువ అవుతున్నాయి, ఇన్ఫ్లేషన్ ఉంది అనమాట. అంటే లాస్ట్ మంత్ మనకు హోండా యాక్టివా 95,000లో మనకు దొరికితే ఈ మంత్లో 96,000 97,000 వచ్చింది. మళ్ళీ ఇంకొక మంత్ పోతే 99 వరకు వచ్చేసింది. సో ఏమవుతుంది ఇక్కడ, ఇన్ఫ్లేషన్ అవుతుంది విత్ రిగార్డ్ టు హోండా యాక్టివా, విత్ రిగార్డ్ టు 2-wheelers, విత్ రిగార్డ్ టు వాట్ 2-wheelers. అప్పుడు గవర్నమెంట్ ఏం చెప్తుందంటే, ఎవరైనా ఆటోమొబైల్ అంటే 2-wheeler కొనడానికి వస్తున్నాడంటే ఆయనకి ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఇవ్వండి. గవర్నమెంట్ కాదు, ఆర్బీఐ ఏం చెప్తుందంటే, ఎవరైనా కొత్త లోన్ అప్లికేషన్స్ వస్తాయి కదా, వెహికల్ లోన్స్ అప్లికేషన్స్ వస్తాయి కదా, హై ఇంట్రెస్ట్ రేట్లో ఇవ్వండి అని చెప్తే, అప్పుడు మళ్ళీ 100 అప్లికేషన్స్లో 80 అప్లికేషన్స్ అరే వద్దురాబాయ్ 15% ఉంటా వెహికల్ లోన్ నేను తీసుకొని మళ్ళీ తీసుకుంటా 6 months తర్వాత తక్కువ అవుతుందని అలా చెప్పుకొని ఒక 70 members వెళ్ళిపోతారు, 30 members తీసుకుంటారు ఆ ఇంట్రెస్ట్ రేట్లో. సో ఏమైంది, ఇప్పుడు
100 మెంబర్స్కి బైక్ కావాలి, ఈ ఇంట్రెస్ట్ రేట్ చూసి 70 మెంబర్స్ వెళ్ళిపోయారు, 30 మెంబర్సే ఉన్నారంటే మెల్లగా డిమాండ్ తగ్గుతుందా లేదా? తగ్గుతుంది. రైట్ ఆర్ రాంగ్? సో దిస్ వే ఈస్ కాల్డ్ యాజ్ వాట్? సెలెక్టివ్ క్రెడిట్ కంట్రోల్. అంటే ఒక్కొక్క సెక్టార్కి ఆర్బీఐ అలా సెలెక్ట్ చేసుకొని వీళ్ళకి ఇవ్వద్దు, ఇంకా ఇవ్వద్దు, చాలు అని చెప్తుంది. దట్ ఇస్ కాల్డ్ యాజ్ వాట్? సెలెక్టివ్ క్రెడిట్ కంట్రోల్. అట్లానే ఫుడ్ ప్రాసెసింగ్లో టొమాటో సాస్, మ్యాగీ ఇవన్నీ ఇంక్రీజ్ అవుతూ ఉంటే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఎవరైనా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీకి లోన్ కావాలంటే వాళ్ళకి తొందర లోన్ ఇవ్వండి, ఎందుకంటే అక్కడ ఇన్ఫ్లేషన్ నడుస్తుంది, ఎక్కువ లోన్ ఇస్తే ఎక్కువ ఇండస్ట్రీస్ వాళ్ళు పెట్టుకుంటారు, మళ్ళీ ఎక్కువ సప్లై కూడా అవుతుంది, అండ్ ఫుడ్ ప్రాసెసింగ్, కుర్కురే, డైరీ మిల్క్ అవన్నీ ప్రైసెస్ తగ్గుతాయి అన్నమాట. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? సెలెక్టివ్ క్రెడిట్ కంట్రోల్. ఓకే, దిస్ కాల్డ్ యాజ్ వాట్? సెలెక్టివ్ క్రెడిట్ కంట్రోల్. ఒక సెక్టార్కి సెలెక్ట్ చేసి వాళ్ళకి క్రెడిట్ ఇవ్వాలా, లోన్స్ ఇవ్వాలా వద్దా అని చూసుకుంటారు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ సెలెక్టివ్ క్రెడిట్ కంట్రోల్. నౌ వీఆర్ హ్యావింగ్ ద ఫోర్త్ వన్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ క్రెడిట్ రేషనింగ్ అండి. క్రెడిట్ రేషనింగ్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? క్రెడిట్ రేషనింగ్. క్రెడిట్ రేషనింగ్ అంటే జనరలీ దిస్ కైండ్ ఆఫ్ సిస్టమ్ ఈజ్ ఫాలోడ్ ఇన్ చైనాలో ఉంటుందండి, వాళ్ళు ఫాలో చేస్తారు. ఇది ఏంటంటే ఒక్కసారి వాళ్ళు అట్లా అనుకుంటారు, బడ్జెట్లో అంటే మొత్తం లోన్స్ ఎంత అమౌంట్ ఇవ్వాలి, ఓకే, ఈ ఇయర్ ఎంత అమౌంట్ ఆఫ్ లోన్స్ ఇవ్వాలి. లెట్ సపోజ్ 1 lakh crore అంత లోన్స్ అందరూ అన్ని బ్యాంక్స్ ఇవ్వచ్చు ఈసారి. సో ఈ 1 lakh crores అగ్రికల్చర్కి ఒక 30% ఇచ్చేయండి, ఇండస్ట్రీకి ఒక 50% ఇచ్చేయండి, ఒక సర్వీస్ సెక్టార్కి ఒక 20% ఇచ్చేయండి. అంటే క్రెడిట్కి రేషనింగ్ చేస్తారు. అంటే ఏ సెక్టార్కి ఎంత కావాలి ఫస్టే డిసైడ్ చేసేస్తారండి. ఓకే, అంటే బ్యాంక్ వాళ్ళ దగ్గర 1 lakh rupees ఉంటే వాళ్ళు 1 lakh rupees ఉంటే సపోజ్ 10 lakhs 10 crores అంటే ఎస్బీఐ దగ్గర 10 crores ఉంటే వాళ్ళకు గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఏమొచ్చినాయి, ఓకే, ఈ పర్సంటేజ్లో ఇవ్వాలి లోన్స్. రైట్ ఆర్ రాంగ్? సో ఎస్బీఐ దగ్గర ఒక 10 crores ఉంటే ఎస్బీఐ ఏం చేస్తుందంటే 10 crores-లో 30 crores అగ్రికల్చర్కి, 50 crores ఇండస్ట్రీకి, మళ్ళీ 20 crores సర్వీస్ సెక్టార్కి అట్లా ఇస్తుంది. సపోజ్ ఇక్కడ 30 crores అయిపోయిన తర్వాత కూడా చాలామంది ఫార్మర్స్ వస్తున్నారు, లోన్ కావాలి, ఇవ్వరు. ఇక్కడ కూడా ఇండస్ట్రీస్లో 50 crores ఇచ్చిన తర్వాత కూడా ఇంకా నేను ఇండస్ట్రీస్ పెట్టుకుంటా అంటే ఇవ్వరు. ఓకే, వన్స్ ఇట్ ఈస్ అలోకేటెడ్ మీన్స్ అలోకేటెడ్, దెన్ దెర్ వోంట్ బీ ఎనీ చేంజ్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? క్రెడిట్ రేషనింగ్. రేషన్ షాప్లో మనకు 5 kg రైస్, 5 kg ఇలా ప్రాపర్గా ఎట్లా ఇస్తారు, ఇది కూడా ఒక్కొక్క సెక్టార్కి అంత డబ్బులు ఇచ్చేయాలి, అంత డబ్బులు ఇచ్చేస్తే మనీ అండ్ సప్లై అంతే అవుతుంది అని దే విల్ జస్ట్ ఒక బ్యాలెన్స్ చేసుకుంటారు, ప్రైస్కి బ్యాలెన్స్ చేస్తారు. ఓకే, దాట్ ఈస్ కాల్డ్ యాజ్ క్రెడిట్ రేషనింగ్ అని చెప్తామండి. ఓకే, నౌ ద అనదర్ వన్, ఫిఫ్త్ వన్, వీఆర్ హ్యావింగ్ మోరల్ స్వేజన్. మోరల్ స్వేజన్ అంటే ఇక్కడ ఆర్బీఐ ఏం చేయదు. ఆర్బీఐ గవర్నర్ ఆయన మీటింగ్స్లో, కాన్ఫరెన్సెస్లో, ఓకే, అండ్ న్యూస్ ఛానళ్ళల్లో, సోషల్ మీడియాలో, ఆర్బీఐ వెబ్సైట్లో ఆయన వచ్చి ఏం చేస్తారంటే బ్యాంక్ వాళ్ళకి నేను రిక్వెస్ట్ చేస్తాను, ఈ సెక్టార్లో చాలా ఇన్ఫ్లేషన్ నడుస్తుంది, 2-wheeler సెక్టార్లో మీరే ఇంట్రెస్ట్ రేట్ పెంచేయండి అని వాళ్ళకి ఒక సజెషన్, ఒక సలహాలు ఇస్తారు. నేను అడ్వైస్ చేస్తున్నా, ఈ సెక్టార్లో కొంచెం మైనింగ్ సెక్టారు, ఎలక్ట్రానిక్స్లో కొంచెం ఎక్కువ ఇన్ఫ్లేషన్ నడుస్తుంది, కొంచెం ఎలక్ట్రానిక్స్లో ఇన్ఫ్లేషన్ నడుస్తున్నా కాబట్టి ఇంక్రీజ్ చేయకండి, ఓకే, అండ్ ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువ చేసి మళ్ళీ ఇవ్వకండి డబ్బులు ఎక్కువ అని. సో దిస్ ఈస్ హౌ దే విల్ జనరలీ he will come in the newspaper, he will talk about in pamphlet, conferences, social media లో బ్యాంక్స్కి మోరల్లీ చెప్తుంది ఆర్బీఐ, అట్లా చేయకండి, డిక్రీజ్ చేయండి, ఇంక్రీజ్ చేయండి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? మోరల్ స్వేషన్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? మోరల్ స్వేషన్. ఓకే, క్వాలిటేటివ్ టూల్, obviously all are qualitative. Seventh one is not related to actually decreasing the money supply, inflation, deflation, like that. This is just a different concept. Direct action is nothing but if a bank does not follow the RBI guidelines, RBI will take direct action on it. It may even lead to what? Cancellation of license of the bank also. So direct action ante when the bank does not follow the
does not follow the guidelines and instructions given by RBI, direct action will be taken by the RBI. It will also lead to the cancellation of banking license. It will also lead to cancellation of banking license. Okay, remember this point here. Okay? So thank you so much for hearing to me. Do subscribe to Telugu One channel. Have a nice day.